డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. మ్యామ్ చాలా చిన్న ఏజ్‌లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి పిల్లలకి. క్యాన్సర్‌తో సహా అంత పెద్ద భయంకరమైన వ్యాధి కూడా వచ్చేస్తా ఉంది. ఎందుకంటారు? ఇక్కడ ఫస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఇంట్లో వాల్ క్లాక్ ఉంటది కదా! అలానే మన బాడీలో గూడా ఆర్గన్ క్లాక్ ఉంది. హ్మ్. నైట్ 11-1 మన గాల్ బ్లాడర్ పనిచేస్తుంది. గాల్ బ్లాడర్ ఏం చేస్తది? అంతా టాక్సిన్స్ తీసేస్తది. హ్మ్. నెక్స్ట్ 1-3 లివర్ పనిచేస్తుంది. ఆయన గూడా డీటాక్స్ పనిచేస్తుంది అప్పుడు. ఆ టైం అన్నది స్లీపింగ్ టైం. హ్మ్. మనం ఆ టైంలో స్లీపింగ్ చేస్తలేదు. ఆ టైంలో అందరూ ఏం చేస్తున్నారు? స్క్రీన్ చూస్తున్నారు. హ్మ్. 11-1 ఈజ్ అ గాల్ బ్లాడర్ టైం. 1-3 ఈజ్ అ లివర్ టైం. హ్మ్. 3-5 లంగ్స్ ఉంటది కదా! అది డీటాక్స్ చేస్తూ ఉంటది. హ్మ్. సో లంగ్స్ క్లీనింగ్ అందుకోసం అందరూ ఏం చేస్తారు? చాలా మందరు మార్నింగ్ స్పిరిచువల్ గురూస్ వాళ్ళందరూ మార్నింగ్ 3-5 బిట్వీనే లోపట వాళ్ళు లేసి ప్రాణాయామం, అనులోమ్ విలోమ్ అది అంతా బ్రీతింగ్ బ్రహ్మ థెరపీస్ ముహూర్తం బ్రీతింగ్ అంటారు. బ్రహ్మ ముహూర్తంలో వాళ్ళు ఎందుకంటే థాట్ ఈస్ ద రైట్ పీరియడ్. పొల్యూషన్ ఉండదు సిటీలో. హ్మ్. ఇంకా ఆ పీరియడ్‌లో మనం బ్రీతింగ్, ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేస్తే లైఫ్ గూడా మంచి అయితది. హ్మ్. లైఫ్ హెల్తీ ఉంటది. ఇంకా లంగ్స్ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్తీ అయిపోతది. ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అయిపోతది. హ్మ్. ఇప్పుడు 3-5 లంగ్స్ అయిపోయిన తర్వాత 5-7 మన లార్జ్ ఇంటెస్టైన్ బౌల్ క్లీనింగ్ టైం ఉంటది. హ్మ్. అది అయిపోయిన తర్వాత 7-9 స్టమక్ టైం ఉంటది. భోజనం బ్రేక్‌ఫాస్ట్ చేసేది. అందుకోసం అంటారు హెవీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. హ్మ్. డైజెషన్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటది. హ్మ్. 7-9 మన స్టమక్ పని చేస్తుంది. 9-11 మన స్ప్లీన్ పని చేస్తుంది. బ్లడ్ ఫుడ్ మనం తీసుకున్నాం కదా! అప్పుడు బ్లడ్ తయారైతుంది అక్కడ. హ్మ్. అది అయిపోయిన తర్వాత హార్ట్ పని చేస్తది. హ్మ్. హార్ట్ పని అయిపోయిన తర్వాత మన స్మాల్ ఇంటెస్టైన్ పని చేస్తది. స్మాల్ ఇంటెస్టైన్ అయిపోయిన తర్వాత మన బ్లాడర్ పని చేస్తది. బ్లాడర్ పని అయిపోయిన తర్వాత కిడ్నీ పని చేస్తుంది. అది అయిపోయిన తర్వాత పెరకార్డియం పని చేస్తది. పెరకార్డియం పని ఏం చేస్తది? దట్ ఈస్ బిట్వీన్ 9-11. హ్మ్. పండుకోని ముందు హ్మ్. మీ లోపట సెల్ఫ్ లవ్ క్రియేట్ అవుతది ఆ పీరియడ్‌లో. హ్మ్. సో, ఆ పీరియడ్‌లో మనం పనుకోవట్లేదు. ఆ పీరియడ్‌లో మనం స్క్రీన్ చూస్తున్నాం, టీవీ వాచ్ చేస్తున్నాం. ఇక్కడ మన సైకిల్ అంతా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోతుంది. అయిపోయి. హ్మ్. సో, 11:00 టైం బిఫోర్ 11 యూ షుడ్ గో టు బెడ్. హ్మ్. ఇక్కడ లేట్ టు బెడ్, లేట్ టు రైజ్ అయిపోతుంది. సెకండ్ లేట్ రైజ్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ మీరు చేస్తలేరు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది తర్వాత. తర్వాత ఖాళీ కూర్చొని తింటున్నాం మనం. ఇంకా ఫుల్ డే యూ ఆర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్. హ్మ్. మెడ నొప్పి వచ్చేస్తది. బ్యాక్ పెయిన్ వచ్చేస్తది. సో, హియర్ ద యంగ్ పీపుల్ దే ఆర్ ఫుల్ డే వితౌట్ ఎక్సర్సైజ్. ఇంకా అన్‌హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, షుగర్ చాలా తింటున్నారు. ఇది అంతా మీ హార్ట్‌కి బ్లాక్ చేసేస్తది. అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ దట్ ఎవ్రీ యంగ్‌స్టర్ ఈస్ ఫేసింగ్ దీస్ ప్రాబ్లమ్స్. హెల్త్ హ్మ్. రిలేటెడ్ ఇష్యూస్. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి మ్యామ్? స్లీపింగ్ హ్మ్. ఫస్ట్ మంచిగా సరిగ్గా టైమ్ టు టైమ్ ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. హ్మ్. సెకండ్ మీ ఫుడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. Hmm. డైట్ ఇంప్రూవ్ చేయాలి. ఈట్ లెస్ బట్ ఈట్ బెస్ట్. హ్మ్. థర్డ్ మీ సెడెంటరీ లైఫ్ ఉంది కదా! కొంచెం ఆఫ్టర్ ఎవ్రీ 1 అవర్ లేసి కొంచెం వాక్ చేయండి. ఓకే. వాకింగ్ ఎవరు చేస్తలేదు. అక్కడే అవర్స్ టుగెదర్ కూర్చుంటారు. హ్మ్. ఇంకా మీకు వాష్‌రూమ్ వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు? 3 అవర్స్, 4 అవర్స్ తర్వాత మీరు వెళ్తున్నారు. హ్మ్. అక్కడ మీ కిడ్నీస్ వీక్ అయితుంది. మీ Hmm. బ్లాడర్ లూజ్ అయిపోతది. హ్మ్. ఇంకా మీరు ఎక్సర్సైజ్ అస్సలే చేస్తలేరు. అందుకోసం మీ హార్ట్‌లో కొలెస్ట్రాల్ అలాగే జమ అయిపోతుంది. హ్మ్. షుగర్ పెరుగుతుంది అక్కడ. ఇంకా స్ట్రెస్ టూ మచ్. ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ యూ ఆర్ అండర్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ మీకు డిప్రెషన్, యాంగ్జైటీ క్రియేట్ చేసేస్తుంది. పానిక్ అటాక్స్ వచ్చేస్తుంది. ఇంకా యంగ్‌స్టర్స్ చాలా వీక్ అయిపోతున్నారు ఇక్కడే. హ్మ్. ఇంకా గూగుల్‌లో చాలా చూస్తారు. హ్మ్. ఇప్పుడు మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అన్నీ స్టడీ అయిపోతది. డాక్టర్ దగ్గర పోతే ఫియర్ క్రియేట్ అయిపోతది. హ్మ్. మీకు ఇది ఉంది. ఇప్పుడు మీకు సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఉంది. కానీ ఇట్ ఈస్ బెటర్ యూ ఇంప్రూవ్ యువర్ స్లీప్ ప్యాటర్న్. మీ ఫుడ్ డైట్ ఇంప్రూవ్ చేసుకోండి. మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ చేయాలి. ఇంకా వితౌట్ స్ట్రెస్ పని చేయండి. హ్మ్. మీరు స్ట్రెస్ తీసుకొని కూడా అదే పని చేస్తారు. హ్మ్. స్మైల్‌తోని కూడా అది పని చేయాలి. హ్మ్. సో, స్మైల్‌తోని చేస్తే యూ విల్ నాట్ ఫీల్ ఎనీ స్ట్రెస్. కానీ ఫర్ ఎవ్రీ స్మాల్ చిన్న చిన్న మాటకి మనం స్ట్రెస్‌లో పని చేస్తే దెన్ యూ విల్ లూజ్ యువర్ లైఫ్ వెరీ సూన్. యెస్. మ్యామ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ లైఫ్ స్టైల్ స్లో అవ్వడం వల్లనే ఒక హ్మ్. స్లో పాయిజన్ లాగా మన బాడీని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనుకోవచ్చా? యూ ఆర్ రైట్. మన బాడీకి బికాస్ ఆఫ్ రాంగ్ లైఫ్ స్టైల్ లేట్ లేస్తున్నాం, లేట్ పనుకుంటున్నాం. ఇది అంతా ఇంకా ఖాళీ కూర్చొని పని చేస్తున్నాం, కూర్చొనే తింటున్నాం. అది కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నాం. హ్మ్. కింద ఎవరు కూర్చుంటలేదు. ఇక్కడ మనకు సో మెనీ పాయింట్స్ ఉంది. అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంది. అస్సలు ఇది పని చేస్తలేదు. హ్మ్. నిలబడి మనం ఫంక్షన్స్‌లో పోతే అందరూ బుఫేలో నిలబడతారు. హ్మ్.
డైరెక్ట్ మీరు నిలబడి నీళ్లు తాగితే స్టాండింగ్ పొజిషన్‌లో మీరు భోజనం చేస్తే మీ ఇంటెస్టైన్స్ పని చేయదు. స్టమక్ మంచిగా పని చేయదు. డైరెక్ట్‌లీ అది కిడ్నీ మీద ప్రెషర్ పడతది. హ్మ్. అందుకోసం కిడ్నీ డయాలిసిస్ వచ్చేది రీజన్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. హ్మ్. ఇంకా స్ట్రెస్ చాలా తీసుకుంటారు. భోజనం చేసేప్పుడు రిలాక్స్‌గా భోజనం చేస్తలేరు. హడావుడి. స్క్రీన్ చూస్తూనే చేస్తున్నారు. ఇంకా హ్మ్. చూయింగ్ చేయకుండా తినేస్తున్నారు. హ్మ్. సో దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ దిస్ ఆల్ బికమ్స్ స్లో పాయిజన్ ఇన్ యువర్ బాడీ. యెస్. మేడం, హెల్త్ ప్రాబ్లమ్స్ బాడీ ముందే ఏదో ఒక సైన్ ద్వారా తెలియజేస్తూనే ఉంటది. మనం నెగ్లెక్ట్ రైట్. చేస్తూ ఉంటాం. ఇందులో ట్రూత్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాల్సొస్తే మీరేం చెప్తారు? మీ బాడీ సైన్ తొందరగా మీకు చూపెడతది. ఫస్ట్ మీకు టైర్డ్‌నెస్, గిడినెస్, డల్‌నెస్, బ్రెయిన్ చాలా ఫాగీ అయిపోతది. థ్రోట్‌లో అప్పుడప్పుడు now and then ఇన్ఫెక్షన్ అయితుంది మీకు. హ్మ్. స్టమక్‌లో ఇండైజెషన్ అయితుంది. హ్మ్. కాన్‌స్టిపేషన్ అయిపోతుంది. లూజ్ మోషన్ సడెన్‌లీ అయిపోతుంది. ఈ అన్ని బాడీ మీకు సైన్ ఇస్తది. హ్మ్. సడెన్‌లీ మీకు వాపు వచ్చేస్తది. ఓవర్‌నైట్ పఫీనెస్ వచ్చేస్తది ఫేస్ మీద. సడెన్‌లీ కన్ను కింద మీకు పఫీనెస్ వచ్చేస్తుంది. ఈ అన్ని సైన్ మీ బాడీ ఇస్తుంది మీకు. హ్మ్. ప్రాబ్లమ్ వస్తది అని. హ్మ్. కానీ మనం అది ఇగ్నోర్ చేసేస్తున్నాం అక్కడ. యెస్. సో డోంట్ ఇగ్నోర్ ద సైన్ వెన్ యూ ఆర్ గెటింగ్. ఓకే. సో ఇమ్మీడియేట్ ఫస్ట్ యూ అండ్ జస్ట్ గో అండ్ టేక్ ద అడ్వైస్ ఆఫ్ అ డాక్టర్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ ద బాడీ. ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనల్ని మనం పరీక్షించుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి మేడం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఓకే. కానీ ఈ సిట్యుయేషన్ వర్స్ట్ అయ్యి ఇంకా నా వల్ల కావట్లేదు అన్నప్పుడు వి గెట్ అప్ అండ్ గో టు అ డాక్టర్. సో నీకు డౌట్ వస్తుంది. అట్‌లీస్ట్ నిన్ను ఇలా ప్రిపేర్ చేసుకో నీ బాడీని కొంచెం అని చెప్పడానికి. దానికోసం హెల్దీ లైఫ్ స్టైల్ హ్మ్. అది మెయింటైన్ చేసుకోవాలి. సో వెంటనే అట్‌లీస్ట్ అప్పటి నుంచి సెట్ చేసుకోవాలి. తొందరగా అప్పుడే సెట్ చేసుకోవాలి. తొందరగా లేసి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. యెస్. డైట్ చేంజ్ చేసుకోవాలి. మ్యామ్, ఈ రోజుల్లో స్ట్రెస్సే అన్నిటికీ మెయిన్ కారణం అంటున్నారు. బట్ స్ట్రెస్ లేకుండా అది ఫ్రీగా వచ్చే వైఫై మనకి. ఏ పని చేసినా ముందు స్ట్రెస్. హ్యాపీనెస్ వచ్చినా స్ట్రెస్సే. బికాజ్ హ్యాపీనెస్ ముందు స్ట్రెస్ ఉంటది కాబట్టి. సో ఆ స్ట్రెస్‌ని డీల్ చేయడం ఎలా? చాలామంది పిల్లలు ఇవాళ రేపు చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఏకంగా బిల్డింగ్ మీద నుంచి పడిపోవాలనంటే ఎంతో ధైర్యం ఉండాలనిపిస్తది నాకు. బ్రతకడానికి ఉండలేకపోతుంది ఆ ధైర్యం పిల్లలకి. సో ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అర్థం చేసుకోవాలి స్ట్రెస్ ఎందుకు వస్తుంది. హ్మ్. దేనికోసం మనం స్ట్రెస్ తీసుకుంటున్నాం. బాడీలో అలా ఏం డెఫిషియన్సీస్ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఉంది మన బాడీలో స్ట్రెస్ వస్తుంది. కిడ్నీ మనది లైఫ్ ఎసెన్స్. కిడ్నీ మనకు లైఫ్ ఇస్తుంది. హ్మ్. కిడ్నీ సరిగ్గా పని చేస్తలేదు, వీక్ అయిపోయింది. దాని మీదనే ఒక క్యాప్ ఉంటది. దానికి ఎడర్నల్ గ్లాండ్ అంటారు. హ్మ్. ఆ ఎడర్నల్ గ్లాండ్ ఏం చేస్తది, మనకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది చాలా మంచి హార్మోన్. స్ట్రెస్ హార్మోన్ ఈజ్ అ వెరీ గుడ్ హార్మోన్. ఓకే. అరే స్ట్రెస్ హార్మోన్ ఎలా మంచి ఉంటది అని అంటారు. కానీ ఎస్ దట్ ఈస్ ఫర్ ఎమర్జెన్సీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ మన బాడీలో. హుహు. బై ఛాన్స్ మీరు ఎక్కడైనా వెళ్తున్నారు, సడన్లీ లయన్ వచ్చింది. హ్మ్. ఓహో లయన్ వచ్చిందని నిలబడతారా మీరు? నో. అప్పుడు ఆ స్ట్రెస్ హార్మోన్ రేస్ అయ్యి మీకు చెప్తది, అరే తొందరగా రన్ చేయి, ఇక్కడ లయన్ హ్మ్. వస్తుందని. హ్మ్. సో మీకు అలర్ట్ సైన్ ఇచ్చేది స్ట్రెస్ హార్మోనే. హ్మ్. కానీ అన్ని చిన్న చిన్న మాటకి స్ట్రెస్ 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 అంటే మీకు రాంగ్ డైట్ మీరు తీసుకుంటున్నారు. అందుకోసం మీకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. హ్మ్. పానిక్ అటాక్ వచ్చేది ఎవ్రీ చిన్న చిన్న మాటకి మీరు హోల్డ్ చేసుకుంటే మీకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ హోల్డింగ్ ద ఓల్డ్ థింగ్స్. హ్మ్. మనం చాలా ఎవరైనా మనకు ఏమైనా 10 years ముందు చెప్పేది కూడా అది కూడా మనం క్యారీ చేస్తున్నాం. అదే స్ట్రెస్ క్యారీ ఫార్వర్డ్ అయితే మన హెల్త్ స్పాల్ అవుతుంది. హ్మ్. ఇంకా సెకండ్లీ మ్యామ్. మనం హెల్త్కి చూసుకుంటలేము. హ్మ్. మనకు తెలుసు ఇవాళ చాలా పని చేసాం, ఒక 1 week బ్రేక్ తీసుకోండి. హ్మ్. జస్ట్ గో సమ్వేర్ అండ్ టేక్ అ బ్రేక్. కులు మనాలి వెళ్ళిపోవండి. ఎక్కడైనా మీకు ఏ ప్లేస్ మంచి ఫీల్ అవుతుంది, మీకు బై ఛాన్స్ టెంపుల్స్ మంచి ఫీల్ అయితే అక్కడ స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళిపోవండి. టేక్ అ బ్రేక్ ఆఫ్టర్ 2 months 3 months ఆఫ్టర్ ఎవ్రీ 2-3 months తర్వాత మనం బ్రేక్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ రాదు. కానీ మనం బ్రేక్ తీసుకుంటాం. స్కూల్లో చిల్డ్రన్స్కి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 2 months 3 months బ్రేక్ ఇస్తారు. హ్మ్. సేమ్ వే కానీ లేడీస్కి ఎప్పుడు బ్రేక్ ఇస్తలేదు. హ్మ్. లేడీస్ 365 days పని చేస్తుంది. అందుకోసం మన ఇండియాలో 99% లేడీస్కే డిప్రెషన్ వస్తుంది. హ్మ్. మెన్ ఏం చేస్తారు, ఆఫ్టర్ ఎవ్రీ 6 days తర్వాత వాళ్ళకి ఒక సండే బ్రేక్ వస్తుంది. హ్మ్. ఫీమేల్కి ఎక్కడ బ్రేక్ ఉంది? యెస్. ఇంకా సండే వస్తే ఇంకా పని ఎక్కువైపోతుంది. మరే. సో ఆఫీస్ పని కూడా చేస్తుంది. దే ఆర్ వెరీ ఫార్వర్డ్. సో యు ఆర్ డూయింగ్ ఆఫీస్ వర్క్ ఆల్సో, యు ఆర్ డూయింగ్ హౌస్ వర్క్ ఆల్సో, యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్ ఆల్సో. కిడ్స్కి కూడా చూసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చూసుకోవాలి, కుకింగ్ సరిగా అవుతుందా లేదా దానికి కూడా సరిగ్గా చూసుకోవాలి. సో ఫీమేల్కి ఎప్పుడు బ్రేక్ లేదు. అందుకోసం ఫీమేల్కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. మ్యామ్. మెన్కి అంత స్ట్రెస్ ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఆఫ్టర్ ఎవ్రీ 6 days తర్వాత మెన్కి బ్రేక్ దొరుకుతుంది. హ్మ్. ఇంకా చిల్డ్రన్స్కి కూడా బ్రేక్ దొరుకుతుంది, True. స్కూల్ బ్రేక్.
కానీ ఫీమేల్కి దొరకలేదు, అందుకోసం ఫీమేల్కి సూసైడ్ చేయాలని ఫీలింగ్స్ వస్తుంది. ఇంకా ఫీమేల్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి కూడా సూసైడ్ చేయాలని ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇన్లాస్ ది స్ట్రెస్ చాలా ఉంటుంది. సో ఐ విల్ సే డోంట్ టేక్ ద స్ట్రెస్, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ స్ట్రెస్ యూ టేక్ అ బ్రేక్, జస్ట్ గో సమ్వేర్, యూ గో విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ యూ హ్యావ్ టు గో విత్ యువర్ ఫ్యామిలీ, యూ కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్సో, ఆఫీస్ ఫ్రెండ్స్ ఆల్సో. యూ షుడ్ టేక్ అ బ్రేక్. కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ కంటిన్యూస్లీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ 365 days, then you are under stress. Yes. So out of many pressure points, can you please give me one pressure point for this stress relief? How to release the stress? Simple technique నేర్పిస్తాను. ఇది మన పంచతత్వ. This is your earth. Earth element, water element, vayu element, sky element. This is your fire element. ఇప్పుడు ఈ 5 elements కి మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటే టోటల్ స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. మీ ఇండెక్స్ ఫింగర్ తీసుకోండి, ఇప్పుడే విదిన్ అ మినిట్ యూ కెన్ సీ యువర్ స్ట్రెస్ లెవెల్స్ హ్యాస్ రెడ్యూస్. ఇండెక్స్ ఫింగర్ తో ఇక్కడ కిందతో మీదికి రావండి ఇలా. ఎస్, జస్ట్ స్టార్ట్ డూయింగ్ దిస్ థింగ్. ఇది 3 minutes ఆఫీస్లో మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీ టోటల్ మైండ్ కూల్ అయిపోతుంది, మీ బాడీ కూల్ అయిపోతుంది, మీ హార్ట్ చాలా ఎమోషనల్ హార్ట్ రిలాక్స్ అయిపోతుంది. 3 minutes కంటిన్యూస్గా ఇది చేస్తే యూ విల్ ఫీల్ సూపర్, యూ విల్ నాట్ ఫీల్ ఎనీ స్ట్రెస్ లెవెల్స్. టోటల్ స్ట్రెస్ 5 తత్వాస్, దిస్ విల్ బికమ్ బ్యాలెన్స్డ్. ఈ పంచతత్వ బ్యాలెన్స్ అయిపోతే టోటల్ స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. ఎస్ మ్యామ్, ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తుంది ఈఎఫ్టీ టెక్నిక్ తో కూడా మీరు స్ట్రెస్ రిలీజ్ చేయొచ్చు. చాలా ఎక్కువ బ్రెయిన్ లో స్ట్రెస్ అవుతుందంటే జస్ట్ యూ ట్యాప్ ఆన్ యువర్ GV20 పాయింట్. ఇక్కడ ట్యాపింగ్ చేసి చెప్పాలి నా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, నా స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. థర్డ్ ఐ చక్రలో ఇక్కడ కొంచెం మెల్లగా ట్యాపింగ్ చేయండి. సెంటర్ ఫింగర్ ఈజ్ అ హీలింగ్ ఫింగర్, ఇంకా రింగ్ ఫింగర్ ఈజ్ అ కూలింగ్ ఫింగర్. ఈ 2 ఫింగర్ తో మనం ట్యాప్ చేస్తే మైండ్ లో చాలా కూలింగ్ అయిపోతుంది, ఇంకా హీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. నా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, నా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా కొట్టి చీక్ బోన్ మీద కూడా స్ట్రెస్ రిలీజ్ చేసుకోండి, చిన్ బోన్ మీద. ఇక్కడ స్ట్రెస్ తొందరగా ఫాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ దీస్ ఆర్ ఆల్. విదిన్ 2 minutes లో మీ స్ట్రెస్ కిందికి వస్తుంది. ఇంకా లావెండర్ ఆయిల్ అని ఉంటుంది, ఆ ఎసెన్షియల్ ఆయిల్ కూడా మీకు ఎక్కువ స్ట్రెస్ అయిపోతే ఆ ఖాళీ స్మెల్ తీసుకుంటే కూడా మీ స్ట్రెస్ కిందికి వచ్చేస్తుంది. సో ఎవ్రీ ఉమెన్ షుడ్ కీప్ లావెండర్ ఆయిల్ విత్ హర్. Whenever they feel stress, just smell that, it will calm down. Yes. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.